అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, అత్యున్నతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, దివ్య సప్రసాదంలో వేయించేసిన వాడా స్తోత్రం. పట్లారా ఈ చివరి ఆరాధనలో కలిసి పడదాం. స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవుణ్ణి కనపరుద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పైకి లేపి అందరూ కూడా త్రిత్వక దేవుని కనపరిచి స్తుతించి ఆరాధించుకుంటారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసంఖ్య దూతలతో స్తుతించి ఆరాధిస్తున్నాం. తండ్రి దేవా మీకే మహిమ యేసయ్యా, మీకే స్తోత్రం. భవనాత్మదేవా అత్యున్నత సింహాసనాసీనుడా
మా మధ్య వేచేసి ఉన్నవాడా, అనంత మహిమ స్తుతి స్తోత్రము ఆరాధన నీకే నిరంతరము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మధ్యస్థ ప్రార్థన పిలుపు తెలుగు ధ్యాన వడక చివరి గడియలో ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనము ఆత్మలో ఏకీభవించి ఆ దేవుణ్ణి స్తుతించి ఘనపరచుకుందాం. ప్రార్థన బలం కావాలి, ప్రార్థనలో అభిషేకం కావాలి, మధ్యస్థ ప్రార్థన పిలుపు కావాలి. ఈ పరిచర్య నేను నిర్వహించాలి. ప్రార్థనలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరగాలి. మా గ్రూప్ని దేవుడు అభిషేకించాలి. స్వార్థ పరిచర్య బలంగా జరగాలి. మధ్యస్థ ప్రార్థన సైన్యము లేవనెత్తబడాలి. మా కుటుంబంలో దేవుని కార్యములు జరగాలి. దేవుని సేవకులు అభిషేకించబడాలి అని ఎన్నెన్నో ఉద్దేశ లక్ష్యాలతో బిడలారా మీరు ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్నారు, ఈ అభిషేక ఆరాధనలో పాల్గొంటున్నారు. మీ ప్రాణాత్మ శరీరములను ఆ భగవంతుని పాదాల చెంత సమర్పించండి ఒక కానుకగా. దేవా, ఈ రాత్రి దాహముతో వేంచి ఉన్న బిడ్డల ఆత్మదాహం తీర్చమని ప్రార్థించండి. ప్రభువాని దివ్య ప్రసన్నత ఆరాధన జరుగుతున్న ప్రతి ఇంట్లో వారు పొందినట్లుగా చేయండి దేవాన్ని ప్రార్థించు. ఈ దివ్య సప్రసాదము నుండి ఆ త్రిత్విక దేవుని ప్రసన్నత వెలువడినట్లుగా చేయండి దేవాన్ని ప్రార్థించు. మా యోగ్యతను లెక్కింపక మీ పరిశుద్ధమైన సన్నదికి మీ బిడ్డల్ని ఆకర్షించండి దేవాన్ని ప్రార్థించు. ఆత్మలు ఏకీభవించి మనము సకల దూతలతో, పునీతులతో, అతిదూతలతో, హతసాక్షులతో, పరలోక దూతల దళములతో కలిసి మనం ప్రార్థిస్తున్నాం. బిడ్డలారా, అమ్మా మరియ తల్లి, ఈ అక్టోబర్ నెలలో జపమాల మాతగా నిన్ను కొనియాడుతూ నీ సన్నిధికి వచ్చేసిన బిడ్డలో ఒక్కొక్కరి కోసం ప్రార్థించమని, ప్రార్థనా వరం మరి పొందుకునేలాగా చేయమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేక కృపావరాల కోసం ఈ దివస ప్రసాద ఆరాధనలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆల్రెడీ జ్ఞానస్నానం ద్వారాను, భద్రమైన అభ్యంగం ద్వారాను, రకరకాల సాంఖ్యాల ద్వారాను పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకున్నారు. నూతనంగా ఏదో ఒక కొత్త ఒక ఆత్మీయ వరములు మనం ఇప్పుడు ప్రార్థన చేయటం లేదు. కానీ మనం పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నూతనీకరించమని, ఉత్తేజపరచమని, ప్రత్యక్షమైనటువంటి ఆత్మీయ కార్యక్రమాలుగా మార్చమని
మనం పరిశుద్ధాత్మదేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలారా, యేసుక్రీస్తు తన శిష్యులకి బోధించినటువంటి ఒక బోధ నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. మీరు ఎంత చెడ్డవాళ్ళైనను మీ బిడ్డలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. అట్లయినా పరలోకమందున్న నా తండ్రి దగ్గర అడిగిన వారికి ఆయన ఇంకా ఎంతగానో పరిశుద్ధాత్మని ఇచ్చునో ఊహింపుడు అని యేసుక్రీస్తు పలికాడు. బిడ్డలారా, ఈ ఆత్మాభిషేకం పొందుకోవటానికి మనమందరము అర్హులే. ఎందుకంటే భేదభావాలు చూపించేవాడు కాదు మన దేవుడు. అందువలన ఈ అభిషేక మధ్యస్థ ప్రార్థన ఆరాధన ప్రారంభములో 2 చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం పరిశుద్ధాత్మదేవుని యొక్క అభిషేక వరములు మధ్యస్థ ప్రార్థన పిలుపును పొందుకోవటానికి మీకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా అని ఒక్కసారి పరిశీలించండి. ఆటంకములు అంటే పరిశుద్ధాత్మదేవునికి విరుద్ధమైనటువంటి పాపాలు, మాటల వలన కానీ, క్రియల వలన కానీ, తలంపుల వలన కానీ పరిశుద్ధాత్మదేవుని బాధ పెట్టావా? ఆత్మదేవుని దూషించావా? వరములను హేళన చేసుకున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం చల్లారిపోయేలాగున కావాలని పాపావస్థలో జీవిస్తూ ఉన్నావా? దేవునితోనూ తోడి సోదరి సోదరులతోనూ సరైనటువంటి ప్రేమ బంధమును, మన్నింపును, ఐక్యతను కలగకుండా జీవిస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యం చేసి ఉన్నావా? పరిశుద్ధాత్మకు ఆలయమైన మీ శరీరానికి విరుద్ధంగా పాపము చేసుకున్నావా? దేవుని ఆత్మకృపావరములు పొందుకోవటానికి ఏమైనా ఆటంకములు నీకు ఉన్నాయా? ఒక్కసారి ఆత్మశోధన గావించి తెలుసో తెలియక ఏమైనా పాపావస్థలో ఉంటే, పరిశుద్ధాత్మదేవా, నీకు విరుద్ధంగా ఏమైనా పాపములు నేను కట్టుకుంటే, ఆత్మాభిషేకములు, కృపావరములు, మధ్యస్థ ప్రార్థన పిలుపు పొందుకోవటానికి నాకు తెలియకుండా ఏమైనా ఆటంకాలు నాలో ఉంటే, ఇదిగో ఈ రాత్రి నేను పాప మన్నింపును కోరుకుంటున్నాను. నన్ను మన్నించండి, నా కుటుంబ సభ్యులను మన్నించండి, నా గ్రూప్ మెంబర్స్ని మన్నించండి, డివైన్ మర్సీ సెంటర్ని మన్నించండి ప్రభువా అని మనస్సారా హృదయపూర్వకంగా మనము పాపములు ఒప్పుకుందాం. పరిశుద్ధాత్మదేవునికి విరుద్ధమైన ఏ ఒక్క పాపము ఇక మీదట ఎప్పుడు ఎన్నడూ చెయ్యకుండా పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటామని దేవునికి మాట ఇస్తాం. మనము ప్రభు ఎదుట మన పాపములు ఒప్పుకుంటూ అందరితో సఖ్యపడి మనం కలిసి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ
ధ్యాన వడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై తన కృపను కరుణను చూపి కల్వరి రక్తముతో తల నుండి అది కాళ్ళ వరకు నిన్నును నీ కుటుంబాన్ని కడిగి శుద్ధి చేసి సకల పాపములు మన్నించి మధ్యస్థ ప్రార్థన వరం పొందుకోవటానికి విరుద్ధమైన ప్రతి ఆటంకమును తొలగించి నిన్ను అభిషేకించునుగాక. ఆమేన్. 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 ప్రియబిడ్డలారా, సాధ్యమైతే మీరు మోకరించండి. రెండు చేతులు ప్రభువు ముందు జోడించి మనం ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ సర్వేశ్వరుని ప్రార్థన చేయబోతున్నాం. ద లిటనీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఈ ప్రార్థన నడిపించినప్పుడు మీరు మీ జవాబు విశ్వాసముతో, భక్తితో, గట్టిగా నమ్మకముతో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకిస్తాడు, మధ్యస్థ ప్రార్థన వరము నేను పొందుకుంటాను, నన్ను దేవుడు ఈ పరిచర్యలో నడిపిస్తున్నాడు అని నమ్మకముతో, ఎలాంటి సందేహము లేకుండా నేను నడిపించే ప్రార్థనలో మీరు పాల్గొనండి. గట్టిగా జవాబు మీరు చెప్పండి. మనసులో దృఢ నిశ్చయం పట్టుకోండి బిడ్డలారా. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా మాపై దయచూపండి, క్రీస్తువా మాపై దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. మీ జవాబు మా మీద దయగా ఉండండి. పరలోకమందుండెడు పెతిగిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ యొక్క మూడవ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పితాపుత్రులో నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరిసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పితాపుత్రులకు గల పవిత్ర ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకరక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణములో ఆయన శిరస్సుపై పావ రూపములే దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. ఇక మీదట మీ జవాబు నన్ను అభిషేకించండి స్వామి అని మీరు విశ్వాసముతో, దాహముతో ప్రార్థించండి. యేసునాథుడు మోక్షారోహణము చేసిన వెనుక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, నన్ను అభిషేకించండి స్వామి. ఒక్కొక్క అపోస్తుల శిరస్సుపై అగ్ని నాలుగు రూపముగా కనిపించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. అట్టి వేళలో అపోస్తులకు అనేక వరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, నన్ను అభిషేకించండి స్వామి. తిరుసభ నేర్పించుటకు అపోస్తులకు సహాయం చేసిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, నన్ను అభిషేకించండి స్వామి. అధైర్యస్తులకు ధైర్యమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తుల విశ్వాసము దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరణను కలుగజేయి పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పాపాంధకారమును పోగొట్టి జ్ఞానోదయమును కలిగించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ఆశాపాశములు జయించుటకు బలిమిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచి తంత్రములలో చుట్టుకొనకుండా మమ్ముకు ఆధారమై ఉండిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల దేవ వరములకు ఓటయ్యన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దేవవర ప్రసాదములను ఆప్తులకు ఇచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దేవ భక్తులకు జ్ఞాన బోధకుడై ఉండిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మవృత్తులకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కారకరణకర్త అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సత్క్రియలయందు వర్ధిల్లుటకు
శక్తినిచ్చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణమును పొందుటకై ఉత్తమోపతన ఆధారమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించు వారులకు సహాయుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దుర్గదృష్టిని ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. వేద పారంగులకు విద్యాధారమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మిక ఉంచుటకై సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దైవ ప్రేమను మా హృదయములో పుట్టించడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములో నడుచుటకై జ్ఞాన వరములనిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘత్వమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యానమునకు కారకులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. కరుణా సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కంటే మిక్కిలి చలని ప్రకాశమై ఉండడ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తులకు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కిలి మధురమైన దైవామృతముగా ఉండడ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ప్రార్థనా వరములు ఆప్తులకిచ్చి పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. మధ్యస్థ ప్రార్థన పరిచర్యలు మమ్మ నడిపించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ఆకలి కలిగి ఉన్న వారి ఆకలి దప్పికలు తీర్చి పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ కృపావరములు మీ బిడ్డలపై కృమ్మరించి పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. 9 పరిశుద్ధాత్మ ఫలమును మీ బిడ్డలకు ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ విశ్వాసుల హృదయములను పరిశుద్ధాత్మ జ్ఞాన వరములచే తీర్చిదిద్దినట్లు కరుణించండి. ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వానిని తెలుసుకున్నటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు అనుగ్రహం ప్రసాదించండి. గత 5 రోజులుగా పరిశుద్ధాత్మ అభిషేక ధ్యాన వడకములు, మధ్యస్థ ప్రార్థన కృపావరములు, మధ్యస్థ ప్రార్థన పరిచర్య కావాలని దాహముతో ఈ ధ్యాన వడకను పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మ కృపావరాలతో అభిషేకించి వారిని మధ్యస్థ ప్రార్థన పరిచర్యలో స్థిరపరచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ వరాలతోనూ పరిశుద్ధాత్మ ఫలముతోనూ ఈ వడకములో పాల్గొన్న బిడ్డలని వారి కుటుంబాన్ని అభిషేకించి ప్రతి మధ్యస్థ ప్రార్థన కుటుంబాన్ని 4500 కుటుంబాలను అభిషేకించి నీ సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 బిడ్డలారా, 2 చేతులు ప్రభు సన్నిధిలో పైకి లేపి మీ దాహము, మీ ఆకలి దప్పిగా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని మీ కోరిక, పరిచర్య ధర్మం నిర్వహించాలని మీ దాహం, నాకు ఈ మధ్యస్థ ప్రార్థన పిలుపు కావాలని మీ తపన ఆ ప్రభుకు తెలియచేస్తూ 2 చేతుల పైకి లేపి గొంతెత్తి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాహముతో స్తుతించు, గొంతెత్తి స్తుతించు. పరిశుద్ధాత్మ దేవా, నీ కృపావరములు ఈ బిడ్డలపై కృమ్మరించండి. ప్రభువా, జీవ ఊటవలే నీ యొక్క కృపావరములు ఈ బిడ్డలపై నీవు ప్రవహింప చేయండి. ప్రభువా, వీరి ఆకలి దప్పిక తీర్చండి. ప్రభువా, నీకు ధ్యాన వడక ద్వారా మహిమ కలుగును గాక. ప్రభువా, నీ బిడ్డల కొరకై ప్రార్థన చేయటానికి అసంఖ్యం ప్రార్థన వీరులను లేవనెత్తండి ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ కృపను, నీ కరుణను ఈ బిడ్డల ధారలో కృమ్మరించండి. ప్రభువా, గొప్ప ఆశ్చర్య కార్యములు నీకు ఈ ధ్యాన వడకం ద్వారా జరుగును గాక. ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి ఘనత మహిమ ఆశ్చర్యకార్యములు చేయవాడా నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మీతో కలిసి లోకవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎన్నో రాష్ట్రాలలో వేలాది మంది ఆత్మదాహముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన వరం కావాలని, మధ్యస్థ ప్రార్థన పిలుపు కావాలని, నేను పరిచర్య చేయాలని, నేను సువార్త బోధించాలని, ఆత్మలక్షణ కోసం కృషి చేయాలని ఎంతో దాహముతో అనేక మంది ఆత్మలు ఏవించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా మంచి మనసు కలిగి చేతులు జోడించి, ప్రభువా, లోకవ్యాప్తంగా ఎవరెవరైతే ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్నారో, ఇప్పుడు ఈ సమయంలో ఆన్లైన్లో ఈ ధ్యాన వడకములో పాల్గొని ఈ దివస ప్రసాద ఆశీర్వాద అభిషేక ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరి ఆత్మదాహం తీర్చండి అని ఒక్క నిమిషం నిశ్శబ్దంగా మంచి మనసు కలిగి మీరు ప్రార్థించండి. ఇదే ఒక మధ్యస్థ ప్రార్థన. మీరు మీకోసం ప్రార్థన చేయకుండా మీరు మీ కుటుంబాన్ని మర్చిపోండి, మీ ప్రార్థన విన్నపాలు మర్చిపోండి. ఉదార మనసు కలిగి ఒకే ఒక ప్రార్థన, ప్రభువా, ఈ సమయంలో రైట్ నా ఎవరెవరైతే ఆత్మీయ దాహము కలిగి అభిషేక వరముల కోసం, ప్రార్థన వరం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆరాధనలో ఉన్నారో వారందరిపై పైగదిలో అగ్ని జ్వాలల వలె అపోస్తులపై దిగి వచ్చినట్లుగా, యోర్దాను నదిలో యేసుక్రీస్తుపై పావ రూపములు దిగి వచ్చినట్లుగా, ఆదిలో అగాధ జలములపై గుంటడ తిరుగాడినట్లుగా అపోస్తులను అభిషేకించి నడిపించినట్లుగా ఈ బిడ్డలందరిపై ఆత్మను ఏమాత్రం లోటు లేకుండా, అట్టంగము లేకుండా అందరిపై కుమ్మరించండి ప్రభువా. మోషే పలికినట్లుగా అందరి ప్రవచనం పలుకుదురుగాక, ఆమేన్. అందరు ప్రార్థన వీరులుగా లేవనెత్తబడుదురుగాక, ఆమేన్. అందరు పరిచర్య ధర్మం కలిగి ఉండునుగాక, ఆమేన్. అందరు ప్రార్థన శక్తి పొందుదురుగాక, ఆమేన్. అందరిలో దేవుని ఆత్మ అభిషేకం దిగి వచ్చునుగాక, ఆమేన్. ప్రతి కుటుంబములో పాపాంతకారం పోగొట్టబడునుగాక, ఆమేన్. మధ్యస్థ ప్రార్థన సైన్యం లేవనెత్తబడునుగాక, ఆమేన్. ప్రతి ఒక్కరి ఆత్మీయ దాహం తీర్చబడునుగాక, ఆమేన్. ప్రతి ఒక్కరి ఆకలి దప్పికలు తీర్చబడునుగాక, ఆమేన్. దేవునికి స్తుతి ఆరాధన మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం, ఘనత, స్తుతి, మహిమ, ఆరాధన. మంచు వలె, వర్షం వలె ఆత్మకృపావరములు, ఆత్మవర్షములు ప్రతి ఒక్కరిపై కృంభరించు దేవా. మీకే స్తోత్రం, మీకే మహిమ, మీకే ఆరాధన ఆరాధన ఆరాధన. తల్లి మరియమ్మతో కలిసి పైగదిలో 120 మంది పరిశుద్ధాత్మాభిషేకం కోసం ప్రార్థించారు, పెంతెకోస్తు కోసం ప్రార్థించారు. మనం కూడా ఆ తల్లితో కలిసి ఆత్మలకి విభించి ప్రార్థిద్దాం. అందరూ కలిసి, దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. బిడ్డలారా, ప్రార్థన శక్తి నాకు కావాలి, పరలోక అభిషేకం నాకు కావాలి అని ఈ పాట మీకు తెలిసి ఉండవచ్చు. గాయక బృందముతో కలిసి చప్పట్లతో, ఉత్సాహముతో, ఆనందముతో ఈ పాట మనం కలిసి పాడదాం. ఈ పాట ద్వారా మనము డబుల్ 2 సార్లు ప్రార్థించినట్లే నేను పొందుకుంటున్న నమ్మకముతో పాడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలి.
శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా, నీ సేవకుడిని ఏలియా ప్రార్థించినప్పుడు పొందిన శక్తి నేను నాకు దయచేయండి ప్రభువా. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చి కానుకలు దహింపచేసినట్లుగా మీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఏలియా ప్రార్థించిన శక్తి ఈ బిడ్డలు పొందుదురుగాక అని ప్రార్థిద్దాం. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించు కృపనీయుమా. నిరంతరం ప్రార్థించి కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలో దానియేలుని కాపాడిన ప్రభువా, దానియేలు తన సోదరులను అగ్నిగుండం నుండి కాపాడిన ప్రభువా, అటువంటి శక్తి, అటువంటి అభిషేకం, ప్రత్యక్షమైన ఆత్మ ప్రభావము ఈ బిడ్డలకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కలిసి పాడదాం. సింహాల గృహలో దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చెరసాలలో పేతురు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వలన సంఘీలు త్రెంచివేసి చెరసాలను విడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రి మీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండగా పాప సంఖ్యలను త్రెంచివేయబడునుగాక. వారికి అభిషేకం ప్రసాదించమని కలిసి పాడదాం బిడ్డలారా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దించితివి. నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దించితివి.
నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె నీ ప్రార్థన సభ్యులను అభిషేకించు. ఈ ప్రార్థన సభ్యులను అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం రావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం రావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. అందరూ కలిసి గట్టిగా పడతాం. ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, యేసయ్యా. ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ 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 ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక 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 అభిషేకం యేసయ్యా అని పిలిచి ప్రార్థించు. యేసయ్యా కావాలయ్యా. స్తుతించి ప్రార్థించు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా 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 Hallelujah.
ప్రియబిడ్డలారా, నిశ్శబ్దంగా రెండు చేతుల గుండె మీద పెట్టి నీవు ఆశించిన కృపావరములు, నీవు కోరుకున్న ప్రార్థనా వరము, నీవు దాహముతో ప్రార్థించిన పరిచర్య ధర్మము, మధ్యస్థ ప్రార్థన పిలుపును నీకు దేవుడు ప్రసాదించి ఉన్నాడని నమ్మకం, దృఢ విశ్వాసం మనసులో పెట్టుకోండి. దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ తెలియచేయండి. ఈ ధ్యాన వడకాన్ని బట్టి, దేవుడి మీతో మాట్లాడిన ప్రతి వాక్య పరిచర్యని బట్టి, దేవుని ప్రసన్నదాన్ని పొందుకున్న ప్రతి ఆరాధనను బట్టి, ఆత్మ ప్రేరణ కలిగించిన ఈ మధ్యస్థ ప్రార్థన పిలుపు అని ధ్యాన వడకాన్ని బట్టి, నీలో దేవుడు కలిగించిన మార్పుని బట్టి, నీలో వచ్చిన నూతనత్వాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన దాహముని బట్టి మధ్యస్థ ప్రార్థన చెయ్యాలి అని ఆ తలంపుని బట్టి దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ తెలియచేయండి. స్తోత్రం, ఘనత, స్తుతి, మహిమ, ఆరాధన దేవానికి మాత్రమే చెల్లునుగాక. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వర్షిప్ యూ జీసస్, అడోర్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, అతిదూతలారా, పరలోక దూతల దళములారా, నిరంతరం మీ బిడ్డల కోసం ప్రార్థించండి. ఎప్పుడును ఎన్నడును పరిశుద్ధాత్మకు విరుద్ధమని ఏ పాపం చేయక ఈ కృపావరములో జీవించే అనుగ్రహమును వారికి అనుగ్రహించింది ప్రభువా. ఈ ధ్యాన పడకాన్ని స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబం నీ వాగ్దాన ప్రకారం దీవించబడునుగాక. నిశ్శబ్దంగా ఒక నిమిషం ప్రార్థించు. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. ఈ ఆశీర్వాద ముద్ర నీ శరీరం మీద దేవుడు వేసినటువంటి ఆత్మముద్రగా మారునుగాక. ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం మీ ఇంటిపై దేవుడు వేసిన ముద్రగా మారునుగాక. ఈ ఆశీర్వాదం మధ్యస్థ ప్రార్థన 4500 కుటుంబాలపై దేవునికి ఉన్నటువంటి పరమాధికార ముద్రగా మారునుగాక. నీవు దేవునికి సొంతమగునుగాక. నీవు దేవుని పుత్రులుగా మారునుగాక. నీ దేవుని సైన్యములో ఒక సైనికుడుగా మారునుగాక. మోకరించి శిరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మనము మనల్ని సిద్ధపరచుకుందాం. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి మధ్యస్థ ప్రార్థన వరముతో అభిషేకించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాద
పాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియబిడ్డలారా, మధ్యస్థ ప్రార్థన పిలుపు అనే తెలుగు ధ్యాన వడకము ఇక్కడ సమాప్తమవుతుంది. ధ్యాన వడకములో పాల్గొని ప్రార్థించిన మీ అందరినీ, స్పాన్సర్షిప్ చేసిన మీ అందరినీ, మా మధ్యస్థ ప్రార్థన టీములో ఆల్రెడీ పరిచర్యలో ఉన్న 4500 కుటుంబాలని దేవుడు ఈ ధ్యాన వడకం ద్వారా హేరాళముగా దీవించునుగాక. రేపు శనివారం దేవుడు చేసిన అన్ని మేలులకు మనము కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ పరిశుద్ధ బలి పూజ మనము అర్పించబోతూ ఉన్నాం. ఆ థ్యాంక్స్ గివింగ్ మాసంలో పాల్గొని మనం దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. దేవుని కృప మీ వెంట ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.